మరి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇద్దామని చెప్పేసి స్పీకర్ గారి కోసం గత వారం రోజుల నుంచి ఫోన్లు చేస్తూ ఉంటే స్పీకర్ గారు దొరకడం లేదు. ఆఫీసులో ఇస్తే చెల్లదు, నాకేమని వారు చెప్తారు. వారికి ఇస్తామంటే వారు ఇక్కడికి రారు. ఏ సమయంలో వస్తారో తెలియదు. గతంలో ఒక పిటిషన్ ఇచ్చినప్పుడు ఆఫీసులో ఇచ్చారు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పి కోర్టుకు చెప్పినటువంటి సెక్రటరీ గారికి ఇస్తే స్పీకర్ గారు ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మీ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసి సాక్ష్యాధారాలతో ఆయన పార్టీ మారినట్టుగా రుజువులు ఉన్నప్పటికీ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇది నిజంగా బాధాకరం, అప్రజాస్వామ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉన్నది, 5 బెంచ్ తీర్పు ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో 90 రోజుల లోపల చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మీరు హైకోర్టులో మీకు తెలుసు కేసు నడుస్తున్నది. మొన్ననే డేట్ కూడా వచ్చినుండే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మేము ఇచ్చేటువంటి పిటిషన్ని కూడా ఈరోజు మీ ద్వారా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉండి స్పీకర్ గారు అవైలబుల్ లేరని చెప్తా ఉన్నారు. రిజిస్టర్ పోస్ట్ ఒకటి, ఈమెయిల్ ద్వారా ఒకటి, స్వయంగా ఆఫీస్లో అక్నాలజ్మెంట్ ద్వారా ఒకటి, 3 కాపీస్ మేము ఈరోజు అసెంబ్లీలో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మేము ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మీరు ఇప్పటికీ 5-6 పార్టీలో చేర్చుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, నీకు ప్రజల మీద నమ్మకం ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం రండి. మీరు రాజీనామా చేయించకుండా ఢిల్లీలో లేకుంటే హైదరాబాద్ గల్లీలో కండువాలు కప్పి వీళ్ళు మా వాళ్ళు అని మీరు చేర్చుకునే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ఇది బాధాకరం. గతంలో ఇచ్చినటువంటి మీ స్టేట్మెంట్లకు కాంట్రడిక్టరీగా మీరు చేస్తున్నటువంటి పని నిజంగా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎవరెవరైతే గెలిచిన పార్టీని వదిలి ఇతర పార్టీలో చేరుతా ఉన్నారో 90 రోజుల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం తీర్పు ఇవ్వాల్సినటువంటి స్పీకర్ గారు వెంటనే చర్యలు తీసుకొని మరి వారి మీద డిస్క్వాలిఫికేషన్ మరి వేసి రేపు ఎన్నికల బరిలో మరి నిజంగా ముఖ్యమంత్రి నమ్మకం ఉంటే, ప్రజల మీద నమ్మకం ఉంటే ఎన్నికల బరిలో తీర్చుకుందామని చెప్పి మరోసారి తెలియజేస్తా ఉన్నాను.